భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన ఏదైతే బీజేపీ ముందు నుంచి కూడా ఆర్ఎస్ఎస్ మన సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఏదైతే రాజ్యాంగాన్ని మారుస్తానన్నటువంటి మహాదుష్టమైన కార్యక్రమం ఈరోజు చేపడుతోంది. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తీసేసి ఈరోజు సావర్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని, మన ధర్మాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తా ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నాం. మొన్నటి రోజు అమిత్ షా గారు చేసినటువంటి ఏదైతే భారతదేశంలో ఉండే రాజ్యాంగంలో పార్లమెంట్ లో మొన్నటి దినం అంబేద్కర్ గారు అని చెప్పేసి అంబేద్కర్ గారిని అవమానపరచడం జరిగింది. అయ్యా మేము చెప్తున్నాం, మేము దేవుడు ఎలా ఉన్నారో చూడలేదు, కానీ ఈరోజు భారత నిర్మాత మేము ఏ రకంగా మాట్లాడుతున్నామంటే అంబేద్కర్ గారే మా దేవుడు అని చెప్పేసి మేము సభాముఖంగా చెప్పదలుచుకుంటున్నాం. దేవుడు ఉన్నాడు లేదు ఎవరికి కనబడ్డు. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినాం కాబట్టి ఈరోజు భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు ఈరోజు మాట్లాడగలుగుతున్నాం, చదువుకోగలుగుతున్నాం, మేము కూడా ఉద్యోగాలు చేయగలుగుతున్నాం, సమాజంలో గౌరవంగా ఉన్నామంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగానికి ఆ రోజు అంబేద్కర్ గారు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆ రోజు పార్లమెంట్ లో రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడమే కాదు, గడిచిన 53 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగం ఏ రకంగా ఉందో ఆ రాజ్యాంగాన్ని నడపడం జరుగుతోంది. ఈ రోజు కేంద్రంలో ఉండే బీజేపీ 11 సంవత్సరాల్లోనే భారత రాజ్యాంగం పట్ల కొన్ని వందల సార్లు అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా రాజ్యాంగమే తప్పుపడుతూ ఈరోజు పూర్తి స్థాయిలో ముందు నుంచి కూడా భారత రాజ్యాంగానికి వ్యతిరేకం ఏదైతే ఉందంటే ఆర్ఎస్ఎస్, సావర్కర్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి గుప్తంగా ఖరాఖండ్గా మీ ముందు చెప్పదలుచుకున్నాం. ఈరోజు భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అవమానపరుస్తూ గత ఏ రోజు నుంచి అయితే రాజ్యాంగం పొందుపరిచిందో ఆ రోజు నుంచి కూడా ఎప్పుడెప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి గుంటనక్కల్లా ఎదురు చూస్తా అంటే ఎవరైతే ఉన్నారంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆటలు సాగరీయం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అదేవిధంగా అణగారిన వర్గాలు ఎవరన్నా కూడా కలిసిపోతాం. ఏదైతే నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగిస్తాం. ఎస్, మాకు దేవుడు అంబేద్కరే, మేము పూర్తి స్థాయిలో నమ్ముతున్నాం. అంబేద్కర్ గారు ఇచ్చిన చదువుతోనే, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంతోనే మేమందరం ఈ రకంగా ఉన్నామని చెప్పి మరొక్కసారి తెలుసుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అందరినీ ముందుగా బీజేపీ నాయకులకు ఆర్ఎస్ఎస్ మనవాద సిద్ధాంతాన్ని ఏదైతే అమలుపిస్తున్నారో వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాం, జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది.